కాశ్మీర్లో మీకున్న సెక్టార్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాలేదా? ఆ టైం కొంచెం కష్టమైన టైం డెఫినెట్గా ఉంది. ఆల్ హోటల్ బుకింగ్స్ ఎవ్రీథింగ్ వర్ క్లోజ్డ్. రంపచోడవరం మీకు ఒకటి మావోయిజం కనిపిస్తుంటుంది, ఒక గాంజా కనిపిస్తుంది. మీరు దాన్ని ఏ విధంగా డీల్ చేశారు? ఇప్పుడు చాలా తక్కువ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్, focusing more towards the government side and less getting affected by the Maoist ideology, which is completely redundant now. రాజమండ్రి స్టూడెంట్ కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇన్విటేషన్ వెల్కమ్ చెప్పడం అన్న ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది? కరెక్ట్. కరోనాలో చూస్తే ఇట్ వాజ్ న్యూ థింగ్. It was only to spread a message that there is no problem. Harsha Garu can go back to his home because I myself also got COVID. మీ టైంలోనే ఒక బాబు కిడ్నాప్ అవ్వడం, 48 అవర్స్లో మీరు దాన్ని ట్రేస్ చేయడం అనేది సార్ ఆ ఎపిసోడ్ చెప్పండి. It was ముఖ్యమైన ఛాలెంజ్ ఉంది. మన జాయిన్ చేస్తే ఐ థింక్ ఇన్ ద సెకండ్ మంత్ ఓన్లీ దిస్ హ్యాపెండ్. సో ఇనిషియల్గా ఇమీడియట్లీ వెన్ వీ గాట్ ఇన్ఫర్మేషన్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద బాయ్. బట్ thankfully we could get a location and from where we could see. అంటే మీరు ట్రేస్ చేయడంతో వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయింది. ఆ కేసులో ఏమాత్రం ఇంకా అక్యూజ్డ్ పార్టీ దొరకలేదు కదా? We tried hard till the last moment. Even now I'm sure officers who are there are trying, but unfortunately we could not get. మీ టైంలోనే రంపచోడవరం బస్సు ప్రమాదం, అదేవిధంగా కచ్చలూరు బోట్ ఇన్సిడెంట్, ఈ రెండు ఛాలెంజ్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారు? వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పెయిన్ మందికి వచ్చింది, ఎస్పెషలీ ద బోట్ ఇన్సిడెంట్. ఓకే, all culprit together they have made arrangements so that this kind of incident doesn't happen. ROs kuda choose there can be various reasons which will subsequently came in the investigation. It was there. Sir, మీ జిల్లాలో అనపర్తి అక్కడ మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఎక్కువ హరాస్మెంట్ చేస్తుంటే ఆ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని ఏ విధంగా మీరు? మైక్రో ఫైనాన్స్ ఇప్పుడు వరకు నుంచి పాతకాలం నుంచి ఉంది. సో sometimes things can go little wrong when the finances come, which is true for any department. Banks kuda same problem vastundi. So whenever any problem came, we have dealt it with firmly. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ IPS ఆఫీసర్, పేరు అదాన్ నయీం అసామి. 2013 IPS ఆఫీసర్, ప్రజెంట్ గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్ ఆంధ్రప్రదేశ్. జమ్మూ కాశ్మీర్లో పుట్టిన నయీం గారు ఢిల్లీలో చదువుకొని IPS సాధించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వచ్చారు. 2013లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆయన అప్పట్లో రంపచోడవరంతో పాటు కడప ఈ ప్రాంతాల్లో పనిచేశారు. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేసిన టైంలోనే చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్ని ఆయన ఫేస్ చేశారు. ముఖ్యంగా కరోనా, వాటితో పాటు అంతర్వేదిలో రథం దగ్ధం చేయడం, అదేవిధంగా గోదావరిలో బోటు, అదేవిధంగా రంపచోడవరం పని మారేడుమిల్లి దగ్గర బస్సు పడిపోవడం, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఆయన ఫేస్ చేసుకొచ్చారు. ఇవన్నిటి ఒక పక్కవే అంటే మరొకటి, ఒక బాబు కిడ్నాప్ అయ్యారు మండపేట ఆ ప్రాంతంలో. బాబు కిడ్నాప్ అయిన తల్లిదండ్రుల యొక్క బాధ ఎంత అన్నది ఆయన ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా ఈ కేసును ట్రేస్ చేయాలి అని ఆయనకు టీం ఏర్పాటు చేసుకొని 48 గంటల్లో ఆ బాబుని తీసుకొచ్చి తల్లిదండ్రులు పెట్టారు. ఒక ఎస్పీ ఆ బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ కన్న తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. అంటే పబ్లిక్లో పోలీస్ ఇమేజ్ ఏ విధంగా పెంచాలన్నది ఒక ఇండిపెండెంట్ కేసు దగ్గర నుండి గ్రూప్ కేసు వరకు కూడా ఆయన వర్క్ చేసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పనిచేసినప్పుడు టీం వర్క్గా పెట్టుకున్న ఆయన మెన్ వెల్ఫేర్ చూస్తూ చాలా చక్కగా చేశారు. అయితే పెద్ద జిల్లాలో చాలా ఫస్ట్ పోస్టింగ్లోనే పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఏ విధంగా ఎదుర్కొన్నారు, కరోనా లాంటి విషయంలో ఆయన ఏ విధంగా వెళ్ళారు, అన్నిటికన్నా కరోనా టైంలో ప్రజల్లో ఒక మూఢనమ్మకాన్ని ఏ విధంగా దాన్ని పక్కన పెట్టారనే విషయాలతో పాటు టీం వర్క్ చేస్తే ఏ విధంగా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం గ్రూప్ కమాండర్గా ఉన్నప్పుడు ఇక్కడ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గాలో ఆ టీంకి ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు, ఇప్పుడున్న గ్రేహౌండ్స్ని ఉన్న స్టాండర్డ్స్ని ఇంకా పెంచడానికి కానీ ఆ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉండడానికి ఆయన దగ్గర ఉన్న ఆలోచన ఏంటనే విషయాల్ని సార్ నాటి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. నయీం అస్సామి గారు, మీరు జమ్మూ కాశ్మీర్ నైటు ఢిల్లీలో చదువుకున్నారు. ఇదంతా అంటే జమ్మూ కాశ్మీర్ అనగానే మీలాగా అందరూ మంచి యాపిల్ లాగా ఉంటారు. అది కాంప్లిమెంట్ అది జస్ట్ ఓకే, యాపిల్ లాగా ఉంటారు. కానీ ఆ వాతావరణం ఎంత మంచి వాతావరణం, ఒక సైడ్ మీకు అది ఆ యాక్సెప్ట్ అనేది ఉంటుంది, కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అంటే అంత ప్రజెంట్ వాతావరణంలో
ఉండి మీకు తుపాకీల మోత బాంబుల మోత మీకు రెగ్యులర్గా మీకు అలవాటు అనుకుంటా. ఎక్కడో రోజు ఏదో ఒక జరుగుతూనే ఉంటుంది. మీరున్న జమ్మూ కాశ్మీర్ ఏ ప్రాంతం కాబట్టి ఢిల్లీ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది, ఈ సినారీ వేరే కనిపిస్తుంటుంది. ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫుడ్ అన్నీ కూడా డిఫరెంట్ ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత రంపచోడవరం లాంటి ఫారెస్ట్ ఏరియాలో 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడ మంచి వాతావరణం ఎంజాయ్ చేసిన మీకు ఇక్కడ అంతా కంప్లీట్ డ్రై ఏరియా, అంతా వెట్ స్వెట్టింగ్ అన్న ప్రాంతాన్ని ఎలాగ అలవాటు అయ్యారు, ఫుడ్ అలవాటు అయ్యారు, పబ్లిక్తో ఎలాగ మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీతో పాటు మీకు ఫస్ట్ పోస్టింగ్లోనే చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొన్నారు. ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు ఎలా ఫేస్ చేశారు, మీకు టీమ్ సపోర్ట్ ఏ విధంగా, సీనియర్ ఆఫీస్ సపోర్ట్తో ఏ విధంగా దాన్ని బ్రేక్ చేసుకొచ్చారు? ఆ తూర్పుగోదావరి జిల్లాలో మీరు పనిచేసిన తర్వాత చాలా మంచి కేసులు మీకు ఉన్నా ఏదో ఒక మైనస్ కనిపిస్తుంటుంది, ఎక్కడో చేయలేకపోయామని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఆ ఫీలింగ్ ఏముందా? ప్లస్ గ్రూప్ ఇక్కడ గ్రేహౌండ్స్లో మీరు ఎలాంటి మీ అచీవ్మెంట్ ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నయీం మాసా గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. ధన్యవాదం మురళి గారు ఫర్ దిస్ ఇంటర్వ్యూ. మీరు కరెక్ట్గా ఆల్రెడీ మొత్తం చెప్పడం జరిగింది. సో ఐ హ్యావ్ వెరీ లిటిల్ టు యాడ్. నేను శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పని చేస్తే, మదర్ హౌస్ వైఫ్ ఉన్నారు. ఐ హ్యావ్ 1 యంగర్ బ్రదర్, తమ్ముడు ఉన్నారు. సో 12th వరకు నేను అక్కడే జమ్మూ కాశ్మీర్ టెండిల్ స్కూల్లో చదవడం జరిగింది. అది అయిన తర్వాత కాలేజ్ కోసం నేను ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, కాశ్మీర్లో ఎక్కడ మీ డిస్ట్రిక్ట్? శ్రీనగర్ జిల్లాలో. సో ఫ్రమ్ దేర్ అక్కడ ఢిల్లీలో వెళ్తే ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ జరిగినాయి. ఆల్రెడీ 12th ముందు నుంచి క్లియర్ కట్ ఉంది. సార్ ఒకసారి ఢిల్లీ రాకముందు కాశ్మీర్ గురించి చెప్తాం, మాట్లాడదాం. కాశ్మీర్లో మంచి వాతావరణం అసలు. అది మీకున్న సెక్టార్లో అంటే మీరు కొన్ని ప్రాంతాల్లోనే శ్రీనగర్లో కానీ లేదా పూంచ్ సెక్టార్, సాంపా సెక్టార్ ఇవన్నిట్లో ఉంటుంది, పుల్వామా ఇష్యూస్ అని. అంటే ఆ పబ్లిక్ ఎంత మంచిగా ఉంటారో, కొంతమంది అటువైపు వెళ్తుంటారు. మరి మీకు అటువంటి ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాలేదా? ఆ టైం కొంచెం కష్టమైన టైం డెఫినెట్గా ఉంది. కాన్ఫ్లిక్ట్ అక్కడే ఉండు చాలా టైం నుంచి. ఇప్పటి వరకు కంట్రీస్ ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ ది ఇష్యూస్. ఒక బార్డరింగ్ స్టేట్ చూస్తే దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఆర్ సీన్. అక్కడ కూడా ఉంది. ఆ టైం చూస్తే కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కంటిన్యూస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ పెరిగితే దోస్ ది ప్రాబ్లమ్స్ హ్యావ్ కమ్ డౌన్. But definitely, because the border state, always those problems because neighboring countries and other things are there. So problems are there. But definitely. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఫైరింగ్లు కానీ బాంబులు అన్నీ చూస్తూనే ఉంటారు అక్కడ? అట్లా కాదు. ఇట్ వాజ్ నాట్ లైక్ దట్ ఎవ్రీ డే లైక్ దట్ థింగ్స్ విల్ హ్యాపన్. మీరు ఏమైనా చూసిన గుర్తుంది అక్కడ? ఇట్ ఈస్ లైక్ న్యూస్లో చూస్తే అట్లాగా ఒక పర్స్పెక్టివ్ బిల్ ఉంది. బట్ అక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా ఎన్వైర్న్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చాలా టూరిస్ట్ were there. Gulmarg and Pahalgam, all tourist places, all hotel bookings, everything were closed because of so much of influx of public, even in winter season. Okay. Chala harsh ga unti. Winter season kabatti still people are going. But adi perspective tappa, because the bordering state, not so friendly neighborhood, so all those things do happen. But మీరు ఏమైనా చూసారా అవుట్లైన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ గానీ లేదా? Not really, no, I have not seen it. Okay, bomb blasts. I have not seen. Vintano, same thing like you have seen in the news, I have also seen in the news only. కానీ శ్రీనగర్ అంటే అసలు చాలా బ్యూటిఫుల్. సోన్మార్గ్, గుల్మార్గ్. దట్స్ వాట్ we always tell people ఇక్కడ నుంచి అక్కడ హాలిడే డెఫినెట్లీ సమ్మర్ సీజన్లో ఏప్రిల్ మే ఇక్కడ చాలా వేదిగా ఉంది. ఆ టైం డెఫినెట్లీ పీపుల్ షుడ్ ప్లాన్ ఎ విజిట్ టు శ్రీనగర్. స్విట్జర్లాండ్ కూడా పెరిగితే అక్కడ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. యూ కెన్ టాక్ టు ఎనీబడి హూ హెస్ ఎంప్లాయిడ్ హాలిడే ఇన్ కాశ్మీర్. దే ఫీల్ బెటర్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్. అంటే ఢిల్లీలో చదువుకున్న తర్వాత మరి యూపీఎస్కి రావాలనుకున్నారా? మన కాలేజ్ నుంచి చాలా మంది ఆల్రెడీ సివిల్ సర్వెంట్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అందరూ. దాంతోపాటు నేను కూడా ట్రై చేశాను. ఏ కాలేజ్ అండి? సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్. దాంతోపాటు నేను కూడా ట్రై చేశాను. ఈ 3 ట్రైనింగ్ ఐ కుడ్ రిజాల్వ్ గెట్ ఇట్. ఫస్ట్ అటెంప్ట్ ఐ కుడ్ నాట్ క్లియర్ ప్రిలిమ్స్. సెకండ్లో ఐ వెంట్ టిల్ మెయిన్స్. థర్డ్లో ఐ కుడ్ క్లియర్. ఆప్షన్ ఏం తీసుకున్నారండి? ఆ టైం పొలిటికల్ సైన్స్, సోషియాలజీ. ఓకే. ఆ టైం లాస్ట్ ఇయర్ ఉంది 2 ఆప్షన్స్కి. ఆ తర్వాత అప్పటి నుంచి ఒక్కొక్క ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి. యూపీఎస్ ఎన్పిఆర్ ట్రైనింగ్
యూపీఎస్సీ తర్వాత ముందు సెలెక్షన్ అయిన తర్వాత లబాస్నాలో 3 నెలల ట్రైనింగ్ ఉంది, 100 days ఫౌండేషన్ కోర్స్ మసూరి. అది అయిన తర్వాత ఎన్పిఏకి ఆల్మోస్ట్ 1 year ట్రైనింగ్ మనకి ఉంది. క్యాడర్ అలాట్మెంట్ ఏపీ కంబైన్డ్ ఏపీ. ఓకే. లాస్ట్ ఇయర్ కంబైన్డ్ ఏపీ అలాట్మెంట్ జరిగింది. కంబైన్డ్ అలాట్మెంట్ తర్వాత ద సినర్ కమిటీ రిపోర్ట్ వీ కేమ్ టు ఆంధ్ర. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ ట్రైనింగ్ డ్యూరింగ్ ట్రైనింగ్ టైం phase 1లో అనంతపూర్లో 15 days చేసాము సెంట్రల్ సర్ ఎస్పీ టైంకి. తర్వాత 6 months రెగ్యులర్ DPT 2 ట్రైనింగ్ మన కృష్ణా జిల్లాలో చేసాము, మచిలీపట్నం. విజయ్ కుమార్ సార్ ఎస్పీ ఉన్నారు ఆ టైంకి. ఏఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ ఇది అయిన తర్వాత ఇక్కడే గ్రేహౌండ్స్లో చేశాను 4 months అసాల్ట్ కమాండర్. ఆ టైం కంటిన్యూస్ ట్రైనింగ్ ఇక్కడ కమాండోస్తో పాటు మనకి రిఫ్రెషర్ కోర్స్ జరిగినాయి. తర్వాత టాస్క్కి వెళ్ళటం జరిగింది. అది అయిన తర్వాత రంపచోడవరం ఫస్ట్ పోస్టింగ్. అంటే ఫస్ట్ ఇక్కడ టాస్క్ అని చెప్పగలరా? అది ఫస్ట్ టాస్క్ చాలా మంచిగా ఉన్నారు. మళ్ళీ అడవి ఏరియాలో వెళ్తే మన కమాండోస్తో పాటు 3-4 days 5 days అక్కడ వెళ్తే లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ వాటర్, టఫ్ వాకింగ్ పర్ డే, టాక్టిక్స్, గురెలా టాక్టిక్స్ అందరూ ఫాలో చేస్తే చాలా చాలా కష్టమైంది. దట్ గివ్స్ మంచిగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ సిస్టమ్ ఉంది. అందరూ ఆఫీసర్స్, కానిస్టేబుల్ అప్ టు ASPs అందరూ ఫస్ట్ పోస్టింగ్ గ్రేహౌండ్. అది సో దట్ దే అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అవర్ మెన్ హ్యావ్ ఫేస్డ్. పాతకాలంలో చూస్తే 90s 2000కి ఇట్ వాజ్ మేజర్ న్యూసెన్స్. అవర్ సీనియర్ ఆఫీసర్స్ హ్యావ్ వర్క్డ్ రియలీ హార్డ్. మెన్ ఆ టైంకి లాస్ట్ ఆఫ్ లైఫ్స్ వీ హ్యాడ్ టు సాక్రిఫైస్, మార్టీరియం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్ వీ హ్యావ్ రీచ్. సో వీ హ్యావ్ టు కంటిన్యూ దట్ డామినెన్స్ ఇస్ దేర్ అండ్ అదర్ సైడ్ డస్ నాట్ గెట్ ఎనీ ఇంపార్టెన్స్. ఫస్ట్ పోస్టింగ్ రంపచోడవరం. రంపచోడవరం మీకు ఒకటి మావోయిజం కనిపిస్తుంటుంది, ఒకటి గాంజా కనిపిస్తుంటుంది, ప్లస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, చాలా చిన్న ఇష్యూ అండి. మీరు దాన్ని ఏ విధంగా డీల్ చేశారు? రంపచోడవరం చూస్తే ఏరియా కొంచెం వాస్ట్గా ఉంది, అడవి పేరు, బట్ పాపులేషన్ తక్కువ ఉంది అండ్ మోస్ట్లీ మన గిరిజన వాళ్ళు ఉన్నారు అక్కడ. దట్స్ వై వీ హ్యావ్ టు బీ మోర్ ఫ్రెండ్లీ. మోన్ కమ్యూనిటీ పోలీసింగ్లో మన ట్రైబల్స్తో కలిసి పనిచేయడం జరిగింది. మన పిఓ గారు, సబ్ కలెక్టర్, ఎస్పీ అందరూ సపోర్ట్ సహాయం చేస్తే వీ కుడ్ ఇన్షూర్ వీ కుడ్ గెట్ ఏ గుడ్ టెన్యూర్. చాలా టైం అక్కడ స్పెండ్ చేశాను 2 సంవత్సరం. బట్ అట్లాగే సేమ్ టైం మావోయిజం గురించి రెగ్యులర్ మన తరఫున offense was created so that they don't come. 2 years no offense happened or no Maoist even dared to come in either Rampa or Chintur area. గాంజా గురించి లాట్ ఆఫ్ క్యాచెస్ మేడ్ బికాజ్ రంపా చింతూరులో చూస్తే అక్కడ కల్టివేషన్ లేదు, కమర్షియల్ కల్టివేషన్ సి మేజర్గా. బట్ దిస్ బికాజ్ ఆఫ్ ద రూట్, ట్రాన్సిట్ రూట్ ఇక్కడ మన ఒడిశా నుంచి వైజాగ్ ఏఓబి ఆర్డర్ నుంచి అక్కడ వెళ్తే సో వీఆర్ క్యాచింగ్ లాట్ ఆఫ్ ఇట్. దే వాజ్ హ్యూజ్ క్యాచ్. ఐ మే నాట్ రిమెంబర్ ద ఫిగర్స్ బట్ అరౌండ్ 200 cases in 2 years అప్రాక్సిమేట్లీ. సార్ అక్కడ రంపచోడవరం అనేది ఒకప్పుడు అడ్డతీగల, అన్నవరం ఆ ప్రాంతం అంతా కూడా బాగా ఎఫెక్టెడ్ ఏరియా. అంటే మూమెంట్ లేకపోవచ్చు కానీ సింపథైజర్స్ కొంచెం కనిపిస్తుంటారు అక్కడ. ఇప్పుడు చాలా తక్కువ అయింది. ఇప్పుడు మొన్నటి నుంచి వాట్ ఎర్లియర్ వాజ్ దేర్. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ బెనిఫిషరీస్ చూస్తే దేర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. పాతకాలంలో దట్ మే నాట్ హ్యావ్ హ్యాపెండ్ బట్ నౌ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ రిగార్డింగ్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పెద్ద పెద్ద కాలేజ్ స్కూల్స్ అక్కడ అడవిలో జరిగింది ఇప్పుడు. సో బికాస్ ఆఫ్ దట్ ట్రైబల్స్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ మోర్ టువర్డ్స్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ లెస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ విచ్ ఇస్ కంప్లీట్లీ రిడెండెంట్ నౌ. అంటే మావోయిజం అన్న ప్రాబ్లమ్ని సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మీరు చూస్తారా? ఇది రెండుది. ముందుగా ఈ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం పాతకాలంలో చూస్తే సర్టన్ ఇంజస్టిస్ అండ్ అదర్ థింగ్స్ వెన్ పీపుల్ వర్ ఫేసింగ్ అండ్ కొంచెం ఎలినేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆ టైమ్ దే వేర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ యాంటీ సోషల్ అండ్ యాంటీ కంట్రీ ఎలిమెంట్స్. ఒకసారి రియలైజేషన్ చేస్తే హౌ టు డీల్ విత్ ఇట్, డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ గోన్ అహెడ్ అండ్ ఇన్షూర్ దట్ అవర్ పీపుల్ కమ్ బ్యాక్ టు అస్. సో ద హోల్ ఐడియా బికాజ్ మావోయిస్ట్ కూడా చూస్తే మన వాళ్ళు ఉన్నారు. సో ఐడియా ఈజ్ ఆల్వేస్ టు మేక్ హిమ్ కమ్ బ్యాక్ టు ద కంట్రీ. బట్ లేకుంటే బికాజ్ హీ ఈజ్ యూజింగ్ వైలెన్స్ అండ్ క్రియేటింగ్ థ్రెట్ టు అదర్స్. And in self-defense, sometimes we have to go for offense. But like our initiative is not to kill, but to bring people back to the government fold and live happily. కానీ సార్ రంపచోడవరంలో 2 years పనిచేయడం అనేది కొంచెం రికార్డ్. అది చాలామంది ఆఫీసర్స్ 1 year 6 monthsకే అది వేరే రీజన్స్ చూపుకుంటూ బయటకు వస్తుంటారు. అంతకు ఐసోలేట్ ఏరియా ఉంటుంది, సిటీ కమ్యూనికేషన్ ఉంటుంది, రోడ్స్ ఉండవు. మరి 2 years బాగా మీరు పనిచేశారు అక్కడ. మీకు బాగా గుర్తుండిపోయిన విషయం ఉంది అక్కడ? That I am the longest serving ASP there, 2 years ఎవరు చేయలేదు.
బట్ మనకి చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ చాలా సాటిస్ఫాక్షన్ మనకి వచ్చింది గిరిజన్తో పాటు. అక్కడ రియల్ గవర్నెన్స్, రియల్ దిస్ థింగ్ విదౌట్ ఎనీ పొలిటికల్ ప్రెషర్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, సోషల్ ప్రెషర్స్ లేకుంటే సింపుల్గా మనకి డైరెక్ట్ అప్రోచ్ ఉంది గిరిజన్తో. బికాజ్ వీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్, మీట్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అట్లాగా వస్తుంది అక్కడ పనిచేయడానికి. సో ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ పీరియడ్ 2 years దేర్. రైట్. నెక్స్ట్ కడప ఓఎస్డి. కడప ఓఎస్డి ఇంకా అక్కడ ప్యాక్షన్ అక్కడ చాలా వింటాను కి దిస్ దాట్ విల్ బి దేర్. బట్ థ్యాంక్ఫుల్లీ ఆల్ దోస్ 10 months ఓఎస్డిగా పని చేస్తూ ఇట్ వాజ్. ఏ టైంలో పనిచేస్తారండి? ఎవరి దగ్గర మీకు అప్పుడు ఎస్పీ? 2018 ఆ టైం మన బాబూజీ సార్, మంచి ఆఫీసర్. సో హీ వాజ్ ఆల్వేస్ టేకింగ్ ప్రెషర్ ఎవ్రీథింగ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ టు అస్ రిగార్డింగ్ ఫ్యాక్షన్ కానీ, రైట్ స్టాండర్డ్స్ కానీ. మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ అగైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. ఇక్కడ అక్కడ క్రైమ్ సినారీ ఏముంటుంది? క్రైమ్ సినారీ నార్మల్గా ఉంది, నార్మల్లీ మర్డర్స్. ఫ్యాక్షన్ తగ్గింది కానీ మిగతా చాలా తగ్గాయి ఇప్పుడు పాతకాలం నుంచి చూస్తే. బికాజ్ ఆ టైమ్ అగైన్ బికాజ్ ఆఫ్ పవర్టీ అండ్ పీపుల్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్ వచ్చింది, పవర్టీ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. అక్కడ బయటకు వచ్చేస్తే డెఫినెట్లీ ఫ్యాక్షన్ ఒక దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఆన్ ద వేన్ నౌ. Very few elements because chala old fellows who have still mind like that. Other than that, all young people, they are more focused on their careers and other things now. So sir, మీ టైంలో ఎలక్షన్ అయినట్టుంది అక్కడ? ఎలక్షన్ ఆ టైం నేను లేదు. ఆ టైం నేను ఇక్కడ వైజాగ్ వచ్చాను DCP 2గా. ఓకే. కడప నుంచి వైజాగ్ DCP 2. ఇక్కడ వైజాగ్ ఏం చేసుకుంటారు? ఎలక్షన్ టైం నేను ఇక్కడ ఉన్నాను. లడ్డా సార్ అంటే కడప టు వైజాగ్ వచ్చారు? కడప టు వైజాగ్. సో వైజాగ్ ఆ టైం నేను ఎలక్షన్ ఇక్కడ చూసాను. అప్పుడు సిపి గారు మహేష్ చంద్ర లడ్డా సార్. సో చాలా సీనియర్ ఆఫీసర్ సార్ ఉన్నారు. లాట్ ఆఫ్ లెర్నింగ్ దట్ టైమ్ ఆల్సో. సో గుడ్. అండ్ ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి నాకు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎలక్షన్స్లో చాలా రకరకాలకి పని ఉంది అండ్ వెరీ ప్రెషర్ టైప్ సిచ్యువేషన్ ఉంది. బికాజ్ ఎలక్షన్ టైం వాతావరణం అక్కడ హీటెడ్ ఉన్నాయి. అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్, పొలిటికల్ పార్టీస్, ర్యాలీస్, ఆల్ దీస్ థింగ్స్ చూస్తే. తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి మైన్యూట్గా డైరెక్షన్ ఉంది, సింగిల్ వేరియేషన్ ఇన్ దేర్ సీరియస్లీ ఇట్ ఇస్ టేకెన్. సో డెఫినెట్లీ. అంటే మీకు DCP 2 అంటే ఎన్ని సబ్ డివిజన్ వచ్చేవండి? మనకి గాజువాక ఏరియా, గాజువాక ACP దిస్ వెస్ట్, సౌత్ అండ్ హార్బర్ ఏరియా. అంటే ఎంతకాలం పనిచేస్తారు? ఇట్ వాజ్ అరౌండ్ ఫ్రమ్ అక్టోబర్, జూలై వరకు. అక్టోబర్ టు జూలై. రైట్. అంటే ఆ టైంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ మీకు మేజర్గా ఎలక్షన్ ఆ టైం చూస్తే మేజర్లీ మోస్ట్ ఆఫ్ ద టైం వెంట ఇన్ ఎలక్షన్ ఓన్లీ. సో దట్ వాజ్ ద థింగ్. అంటే మీరు చేసిన ఏరియాలో ఎక్కువ సివిల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మీరు ఏ విధంగా? కరెక్ట్. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అండ్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ దేర్ వర్ డెఫినెట్లీ దేర్. బట్ వీ డెల్ట్ విత్ ద వెరీ హ్యాండ్ ఈజ్ రియల్ land grabbers or real estate mafia. We dealt them seriously. We booked cases and ensured that preventive detention also we did for 3-4 people. But mostly because election time kabatti we had to focus more on election time. Next ikkadi nunchi Turpu Godavari Jilla SP. Right. Turpu Godavari SP చాలా పెద్ద డిస్ట్రిక్ట్ అండి ఆంధ్రప్రదేశ్లో. కంబైన్డ్ ఏపీలో కానీ ఇప్పుడు కానీ చాలా పెద్ద. ఇప్పుడు 3 జిల్లాలు అవుతుంది అది. కరెక్ట్. ఈస్ట్ గోదావరి ఆల్మోస్ట్ 4 జిల్లాలు వస్తుంది. ఓకే. ఈస్ట్ గోదావరిలో అంటే మనం ఫస్ట్ మీకు వెళ్ళగానే ఆ సినారీ ఏమనిపించింది అంటే ఒక్కొక్క ఏరియాలో ఈస్ట్, వెస్ట్, నార్త్ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ క్రైమ్స్ అనేది కనిపిస్తుంటుంది. కరెక్ట్. రంపచోడవరం మావేజ్ ఉంటుంది, అమలాపురం ఇంకొక సెక్టర్ ఉంటుంది, శ్రీశోర్ ఒక దగ్గర ఉంటుంది. మీరు ఆ 4 ఏరియాలో ఏది ఐడెంటిఫై చేశారు ఎక్కువ? Firstly, thankful to the DG Sahab and government at time for the first timer Turpu Godavari పెద్ద జిల్లా ఒక ఫస్ట్ టైమర్కి ఇచ్చిస్తే చాలా టెన్షన్గా ఉంది. ఆ టైం నర్వస్నెస్ ఉంది, ఎట్లా చేస్తాం. బట్ థ్యాంక్ఫుల్లీ గాడ్ వాజ్ కైండ్. చాలా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి, సీనియర్ ఆఫీసర్స్ నుంచి, మన సిబ్బంది అందరూ ఈస్ట్ గోదావరి జిల్లా టీమ్కి చాలా సపోర్ట్గా చేశారు. అన్ని రకరకాల ప్రాబ్లమ్కి ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్. అండ్ లాట్ ఆఫ్ అప్రిషియేట్ సపోర్ట్ వీ గాట్ ఫ్రమ్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు అండ్ మై బ్యాచ్మేట్ ఓన్లీ వాజ్ జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా అండ్ ఆల్ అదర్ IPS ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేస్తే మనం మంచిగా ముందుగా అక్కడ రంపచోడవరం చేస్తే ఆ టైం కొంచెం ఐడియా ఉంది జిల్లా గురించి. బికాజ్ నాట్ ఓన్లీ రంపచోడవరం ఆ టైం రవిప్రకాష్ సార్, విశాల్ గుని సార్ టైంలో రకరకాలకి బందోబస్తు ఉన్నాయి. లైక్ అంతర్వేది ఎవ్రీ 2 years ASPగా టైంకి నేను చేశాను జరిగింది. సిమిలర్లీ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఫేర్ బేసిక్ ఐడియా ఉండి ఎట్లాగా ఉందా జిల్లా.
Then thankfully, and also because the new government has come, a transition has come, our time issues again are different types. But thankfully all the issues got resolved. Whatever issues came, we could resolve it, and especially Corona, it came and it went. It caused devastation. Almost out of 3,300 men and officers we have in the state, around 1,700 Rakrakal in first and two waves got affected. Unfortunately, 14 lives were also lost. We tried our best, but still that happened. అంటే ఆ కరోనా అన్న టైంని మీరు ఏ విధంగా షార్ట్ అవుట్ చేసుకొచ్చారు? మేము మెన్ వెల్ఫేర్ కాపాడుతూనే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడం, రోడ్డు కర్ఫ్యూ టైంలో రాకుండా చూడడం చేయడం చేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఫస్ట్ రాజమండ్రి స్టూడెంట్ కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇన్విటేషన్ వెల్కమ్ చెప్పడం అన్న ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది? కరెక్ట్. కరోనాలో చూస్తే ఇట్ వాజ్ న్యూ థింగ్. మొత్తం బ్రహ్మాండంకి ఒక న్యూ థింగ్ ఇక్కడ చాలా ప్యానిక్గా వచ్చాయి. అట్లాగే లాక్డౌన్ కానీ కర్ఫ్యూ కానీ అందరూ ప్రజలకి ఒక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైం. అండ్ బికాస్ దేర్ వాజ్ నో క్లారిటీ, ఎవ్రీ డే న్యూ స్టడీస్ చూస్తే జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా స్ప్రెడ్ అవుతున్నారు, ఎట్లా స్ప్రెడ్, దేర్ వాజ్ లాట్ ఆఫ్ ప్యానిక్ అండ్ ఫియర్ అమంగ్ ద పబ్లిక్. And especially people who were affected by corona, there was lot of reluctance for the public to take them back to the colony or to the house or something. ఏం జరుగుతుంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్ప్రెడ్ చేస్తారా లేదా. సో ఆ టైం కూడా ఇట్ వాజ్ నాట్ రియలీ బిగ్ డిసిజన్ వీ టుక్. ఇట్ వాజ్ స్పర్ ఆఫ్ ద మూమెంట్. నేను అక్కడ టౌన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన ముగ్గురు షేక్ హ్యాండ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఓన్లీ టు స్ప్రెడ్ ఎ మెసేజ్ దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. Harsha Garu can go back to his home and continue to live peaceful life as it was before. Our time kuda that fear and other things we wanted to remove from public this thing. The idea was only we have to avoid infection. Our time basic precautions and wash hands, tarvata mask ki, sanitizers, andra chinna requirements unnai. So same thing we wanted to spare, because even the person who got affected first 15 doses, there was no major medication or anything. It was simply precaution and observation. Tarvata malli cases perite that understanding came to everybody. Major ka harm kada levu. But our time, being district heads, I thought we were responsible enough for the public to ensure that there is no fear and panic, at least towards the people who got COVID and are now returning back to the private life. Because I myself also got COVID, so కానీ కేసెస్ పెరగడం కూడా ఈస్ట్ గోదావరి ఉంది, నెంబర్ 2లో డెత్స్ కూడా చాలా ఎక్కువ కనిపించాయి. ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా చూస్తే ఇట్ ఈస్ మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్. అండ్ అక్కడ నమి ఉంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో డెన్స్లీ పాపులేటెడ్. అదవి ప్రాంతంలో తప్ప చూస్తే ప్లేన్ ఏరియాస్, ఇట్ ఈస్ డెన్స్లీ పాపులేటెడ్. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం టౌన్స్కి పాపులేషన్ దగ్గర కనిపిస్తుంది. డెఫినెట్లీ ద స్ప్రెడ్ వాజ్ మోర్, అండ్ బికాస్ ద స్ప్రెడ్ వాజ్ మోర్, ద ఎఫెక్ట్ విల్ ఆల్సో బీ మోర్. But if we see, it is same. The ratio prakaram percentage wise is andar India ki mana andaraki it was almost the same. Okay. It was not that there it was more. In fact, the precautions we took, it was at least less than even in some cases in all India regions also. Okay. మీ టైంలోనే ఒక బాబు కిడ్నాప్ అవ్వడం, బండపేట రైట్, ఆ కిడ్నాప్ అవ్వడం పెద్ద మొత్తం మీడియా అంతా కూడా ఆ బాబు రావాలి అంటూ వాళ్ళ మీడియాతో కూడా పబ్లిక్, పేరెంట్స్ అందరూ కూడా, ఈవెన్ పోలీస్ ఆ బాబు తొందరగా విడిచిపెట్టండి, ఆ బాబుకి హెల్త్ బాగాలేదంటూ అందరూ ప్రేయర్ చేయడం, 48 అవర్స్లో మీరు దాన్ని ట్రేస్ చేయడం అనేది ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి. ఇట్ వాజ్ ముఖ్యమైన ఛాలెంజ్ ఉంది. మన జాయిన్ చేస్తే ఐ థింక్ ఇన్ ద సెకండ్ మంత్ ఓన్లీ దిస్ హ్యాపెండ్. సో ఇనిషియల్గా ఇమీడియట్లీ వెన్ వీ గాట్ ఇన్ఫర్మేషన్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద బాయ్. బట్ రకరకాలకి ఉంది, బికాస్ సమ్టైమ్స్ వీ గెట్ మిస్chievous sometimes because boy is just 4-year-old, he might have gone here or there, we think like that, or maybe some relative has taken and not informed, అట్లాగే కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా ఉంది. బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అండ్ వన్ మోర్. ఫైనాన్షియల్ కూడా కాదు కదా వాళ్ళు. ఫైనాన్షియల్ స్టేబుల్, బట్ చాలా రిచ్గా లేదు. డీసెంట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, రిసైడింగ్ మండపేట, బేసిక్లీ ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే. సో బాయ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తే, ఇట్ వాజ్ బ్యూటిఫుల్ బాయ్, ఇట్ వాజ్ ఎవ్రీవేర్, ఇట్ వాజ్ సీన్ అండ్ ఎవ్రీవేర్. చక్కగా జస్టిస్ కమ్ బ్యాక్ రావాలి, అట్లాగే జరిగినాయి. నేను కూడా అక్కడ మండపేట టౌన్ 3 రోజులు అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో అందరూ ఏరియాలో చూస్తే సీసీటీవీస్ కానీ టెక్నాలజీగా ఇది ప్రకారం అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ మండపేట వీ ఇంటరాక్టెడ్. 20 teams
of almost 10 people each we put up for this purpose only. But thankfully we could get a location, and from where we could అంటే లీడ్ ఎక్కడ దొరికిందండి మీకు? ఒక బ్రిక్ లిన్ దగ్గర దొరికినాయి, బికాజ్ ఐ థింక్ కిడ్నాపర్స్ గట్ panicked, which most likely happened, and they left him there, and immediately some passerby informed us. Immediately నేను కూడా అంటే మీరు ట్రేస్ చేయడంతో వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయింది. Because boy is small, he could not also disclose much, and continuously were also following it up, but unfortunately maybe some outside gang or something was involved. But దేవుడు ధన్యవాదం పెడితే boy came back happily, because mother at time already she was pregnant with another kid. Now they are blessed with a girl child now, so it's a happy family ఇప్పుడు కనిపిస్తాయి అప్పుడు. ఆ కేసులో ఏమాత్రం ఇంకా అక్యూజర్ పార్టీ దొరకలేదు కదా? We tried hard till the last moment. Even now I'm sure officers who are there are trying, but unfortunately we could not get them. బాబు ఏమైనా లీడ్ ఇవ్వలేదు మనకి, ఎక్కడ తీసుకెళ్లారు వాళ్ళు ఎవరు అని చెప్పావు, బట్ బాబు చిన్నగా ఉంది, క్లారిటీ సరిగా లేదు. Although he was very confident, he did not show any panic or fear when I took him in my arm and handed over to mother. But definitely where he was taken and all those things, he was not sure. చిన్న బాబు కాదు. ఓకే, నెక్స్ట్ మీరు మీ టైంలోనే రంపచోడవరం బస్సు ప్రమాదం, 10 మంది చనిపోవడం, అదేవిధంగా కచ్చలూరు బోటు ఇన్సిడెంట్, ఈ రెండు ఛాలెంజ్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారు? వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పెయిన్ మందికి వచ్చింది, ఎస్పెషలీ ద బోట్ ఇన్సిడెంట్. ఓకే, బికాజ్ ఎవ్రీబడి హ్యాడ్ కమ్ టు స్పెండ్ గుడ్ టైమ్, అండ్ ఒకే ఇన్సిడెంట్లో 51 చనిపోవడం జరిగింది. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. డెఫినెట్లీ ఇట్ హెస్ లెఫ్ట్ స్ట్రాంగ్ wounds on those entire all those families. My condolences, sincere condolences even now to all of them. Even for us also it was a very hard time. It was unfortunate, బట్ అది అయిన తర్వాత గవర్నమెంట్ ఒక పెద్ద టీం పెట్టడం జరిగింది, 5-member కమిటీ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్, అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్, how to prevent such future incidents was taken almost for 1-2 years. Irrigation department, revenue, police, NDRF, SDRF, all culprit together, they have made arrangements so that this kind of incident doesn't happen. ROs kuda chuste there can be various reasons which will subsequently came in the investigation. It was there, but fortunately we could retrieve the dead bodies, and the boat also, Satyam Garu, Satya Garu, he helped us in getting the boat back. At least we could restore the dead bodies back to the families. సార్, ఇక్కడ రంపచోడవరం బస్ యాక్సిడెంట్ అక్కడ దగ్గర అసలు కాజ్ ఆఫ్ డెత్ మీరు అని చూసారంటే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ చూసారు, అసలు ఎందుకు వచ్చింది? అంటే రోడ్ స్పేస్ లేదా రోడ్ డిజైన్ మిస్టేక్ ఉంది? రోడ్ డిజైన్ అట్లాగే మచ్ వీ కెనాట్ డూ, బికాజ్ అక్కడ ఘాటీ రోడ్లో చూస్తే దోస్ ఎడ్జెస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్వేస్ రిమైన్. ముఖ్యమైన చోడవరంలో అక్కడ మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆల్వేస్ యాక్సిడెంట్ కారణం చూస్తే ఇట్ వాజ్ 1 ఇన్సిడెంట్, 2-3 ఇన్సిడెంట్ చూస్తే మార్నింగ్ టైం బస్ డ్రైవర్కి కొంచెం నిద్ర వస్తే ఆ టైం ఇట్స్ అ పాసిబిలిటీ ఇట్ హ్యాపన్స్, బికాజ్ రఫ్ ఎడ్జెస్ అండ్ అదర్ థింగ్స్ డ్రైవర్ హ్యాస్ టు మెయింటైన్ లాట్ ఆఫ్ స్టెబిలిటీ. అది ఒక్క ప్లేస్లో మిస్ చేస్తే ఈ జరిగింది. మేజర్గా రోడ్స్ వీ కెనాట్ డూ మచ్. వీ కెన్ ఇంప్రూవ్ రోడ్స్ డెఫినెట్లీ, ఆల్వేస్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, బట్ బికాజ్ ఇట్స్ అ ఘాటీ రోడ్, డ్రైవర్ ఆల్సో హ్యాస్ టు బి ఆల్వేస్ అలర్ట్. అచ్చా, ఇంకా అంతర్వేది మీరు చేసిన 4 ఏరియాలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఏరియాలో మేజర్ క్రైమ్స్, మేజర్ ప్రాబ్లమ్, అండ్ డెఫినెట్లీ ఇట్ మేడ్ అస్ ఆల్సో బెటర్ టు అండర్స్టాండ్ థింగ్స్ అండ్ హౌ థింగ్స్ కెన్ గో రాంగ్. పోలీస్లో అది ఇంపార్టెంట్. Andhravid kuda, it was an unfortunate incident which happened because pressure was government also in right direction handed over the case to CBI, so CBI can tell the case better about this. Mantarna Rozu, whatever was best, immediately we rushed to Spain. Government functionaries came, Project Naiku, across all parties they came and tried to ensure that there is no further communal incitement or anything. Thank God for that. There was no problem. People also understood, and definitely whatever is the reason and other things, definitely it will come. కంపెనీ చేయడానికి చేశారంటే అది అన్ఫార్చునేట్లీగా జరిగిందంట. Again, I cannot, because it's now investigation has been taken up by some other agency. So, mana investigation already we have filed it and we have handed it over to them, and once they can come up, it can be better. అంటే ఆ జిల్లాలో ఒక కల్చర్ ఉందండి, ఎప్పుడు కూడా ఏదో న్యూస్ చేయడానికి అంబేద్కర్ బొమ్మలు తీసుకొచ్చి బావులో వేస్తుంటారు. 2 వర్గాల మధ్య గొడవలు చేయడానికి ఇది ఎప్పుడు some mischief mongers are there. 2-3 times such చిన్న incident జరిగాయి, but always we have been able to crack all the cases and ensured the guilty go behind the bars. Because it's very important, because అంబేద్కర్ అక్కడ చూస్తే దేవుడు అట్లాగా కనిపిస్తుంది, ఖాస్గా అమలాపురం ఏరియాలో చూస్తే. So we cannot allow such miscreants to unnecessarily create problems, because that was always taken care of, and thankfully we were not ensured that no such incident takes place in these 2 years. సార్, మీ జిల్లాలో అనపర్తి
అక్కడ మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఎక్కువగా హరాస్మెంట్ చేస్తుంటే ఆ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని ఏ విధంగా మీరు మన దగ్గర ఎవరెవరు కంప్లైంట్ వచ్చేస్తే ఇమీడియట్గా పూర్తిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దే వాజ్ నాట్ మేజర్ ప్రాబ్లమ్ హెరాస్మెంట్ వీ కుడ్ సీ. బట్ మైక్రో ఫైనాన్స్ ఇప్పుడు వరకు నుంచి పాతకాలం నుంచి ఉంది. సో sometimes things can go little wrong when the finances come, which is true for any department. Banks kuda same problem vastundi. So whenever any problem was came, we have dealt it with firmly. అమలాపురం, రాజోలు అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ పెద్దాపురం. Trafficking is one part. Actually, there's a lot of movement also of people for better lives, for better livelihood. They have gone to outside countries. Education skilled worker lo chuste developed countries like US, America वगैरह जा रहे हैं. Unskilled workers, masons and all, they will go to mostly these Middle Eastern countries and spend over time over there. Our time kunchum these wrong people, these people who don't have valid authorization from Ministry of External Affairs, they try to exploit them, send them in a wrong manner. Every time, whenever any complaint came, we have dealt it with the last person and got every accused arrested. And chala mandi time ki we have been able to recover the people also back from these countries. But it definitely is a problem. It needs continuous monitoring. ఆ టైం ఒకసారి నేను వెస్ట్ గోదావరి ఎస్పీ రాజమండ్రి ఒక టీమ్ లాగా తయారు చేసి బికాస్ దిస్ ఎంటైర్ ఇయర్ వి థాట్ అలాంగ్ విత్ CID and we took help from Ministry of External Affairs. We got many ladies also back which were harassed in such manner. But definitely, that is the coordinated effort we have to keep on going. సార్ ఈస్ట్ గోదావరి పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. మన ఎక్స్పీరియన్స్ ఉన్న 4వ సంవత్సరం అక్కడ చేస్తే. సో ఐ హ్యావ్ డ్రాంక్ గోదావరి వాటర్ అండ్ సాల్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఫర్ 4 years. ఐఎమ్ ఆల్వేస్ హైలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అందరు ప్రజలకి మనకి చాలా అక్కడ స్వీట్ మెమరీస్ ఉన్నాయి అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్, definitely these problems are also important because that makes us understand the situation better and how things, as I said, in police can go wrong and how to deal with them firmly. మీకు ఈస్ట్ గోదావరిలో వచ్చిన 4 ఇష్యూస్ కూడా ఒక 20 years ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది కదండి? డెఫినెట్లీ ఒక పెద్ద జిల్లాకు ఆర్గనైజ్డ్ క్రైమ్ చూశారు, యాక్సిడెంట్ చూశారు, మావోయిజం చూశారు. సార్ ఇంకొక ప్రాబ్లం, పబ్లిక్ మంచోళ్ళు అన్నారు. 4 years కంప్లీట్ 4 years 2 years రంపాట్ 2 years 4 years ఈస్ట్ గోదావరితో మీకు చాలా అనుబంధం ఉంది. పర్టికులర్గా ఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్, పెద్ద జిల్లా, మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ మెన్ వెల్ఫేర్ గురించి మీరు బాగానే చేసుకొచ్చారు. కానీ అక్కడ పోలీస్ మెన్లో 2 గ్రూపులు ఉంటాయండి. ఒక్కొక్క సామాజిక వర్గం, ఇంకొక సామాజిక. వీళ్ళిద్దరి మధ్యన అక్కడ ఉన్న చీఫ్ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వస్తే వీళ్ళు రెచ్చిపోతారు, ఈ కమ్యూనిటీలో వస్తే వీళ్ళు రెచ్చిపోతుంటారు. ఆ ప్రాబ్లం మీకు వచ్చిందా? మేజర్గా యూనియన్ లీడర్స్ మేజర్గా ఇది సమస్య లేదు. నార్మల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో చూస్తే ఈ చిన్న విషయం డెఫినెట్లీగా ఉంది. వేర్ బికాజ్ మన పోలీస్ మ్యాన్ ఆల్సో హెస్ కమ్ ఫ్రమ్ సొసైటీ ఓన్లీ. ఇది బయట మార్క్స్ నుంచి ఏలియన్ కాదు కదా, హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సొసైటీ. డెఫినెట్లీగా హోమ్లో వెళ్తే డెఫినెట్లీ హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మేబీ దట్ కాస్ట్ ఆర్ రిలీజన్ ఆర్ కల్చర్. బట్ ఒకసారి యూనిఫారం వేసుకుంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ సేమ్ ఓన్లీ. ఆ టైం మన రిలీజన్ ఒకటి, మన కాస్ట్ ఒకటి, మన క్రీడ్ ఒకటి. బట్ చిన్న ఇష్యూ కెన్ కాల్ ఇట్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అందరు రకాలు ఉంది. ఫ్యామిలీలో ఉంది, నాన్న ఒక మాట చెప్తున్నాను, కొడుకు ఒక మాట చెప్తున్నాను. సిమిలర్గా ఇక్కడ కూడా one group might think that this is a better way of doing things, another set of officers may say another way is better of doing things. అక్కడ లీడర్ కనిపిస్తే బెటర్ ఏంటి అది డిసిజన్ తీసుకుంటే ఆల్ అదర్స్ విల్ ఆల్సో ఆల్వేస్ యాక్సెప్ట్ ఇట్. కానీ మీలాంటి ఆఫీసర్స్ దాన్ని మీరు ఇద్దరు ఎవరైనా ఏ రిలీజన్ అవునండి, ఏ వర్గమైనా కామన్గా చూస్తారు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్ అండి. కానీ అక్కడ ఈస్ట్ గోదావరికి పర్టికులర్గా 2 వర్గాలు ఎప్పటి నుంచో కొట్టుకుంటాయి. మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు గతంలో ఒక ఆఫీసర్తో దగ్గర చేసి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, ఇప్పుడు లూప్లైన్ పంపించారు. నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ అంటే ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దీని ఫుల్ స్టాప్ ఏముందా? ది రీజన్ కాదు, బికాజ్ దిస్ ఆఫీసర్ థింగ్ ఆల్సో ఇస్ దేర్. ఆఫీసర్ వచ్చింటే కొత్త ఆఫీసర్ వచ్చిన తర్వాత ఒక కొత్త డిఫరెంట్ స్టైల్గా ఉంది. డిఫరెంట్గా చూస్తే సమ్ పీపుల్ హీ విల్ బీ మోర్ కంఫర్టబుల్ విత్ వర్కింగ్ అండ్ సమ్ పీపుల్ హీ విల్ నాట్ బీ కంఫర్టబుల్. అక్కడ రిలీజన్ కాస్ట్ అది సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సమ్ పీపుల్ లైక్ మైండెడ్ పీపుల్ హీ విల్ వాంట్ టు హ్యావ్ వర్క్ అలాంగ్ విత్, సమ్ ఎక్స్పీరియన్స్ ఫెలో విల్ వాంట్.
అండ్ ముఖ్యమైన ఏంటికి లైక్ ఆఫీసర్స్ ఆల్సో 2 సంవత్సరం తర్వాత చేంజ్ అయితే కింద స్థాయికి కూడా 2 సంవత్సరం 3 సంవత్సరం తర్వాత చేంజ్ వచ్చేస్తే డెఫినెట్లీగా కొత్త ఆఫీసర్ వచ్చేస్తే కొత్త మెన్ వచ్చేస్తే అక్కడ డిఫరెంట్ ఐడియా వస్తాయి. బికాస్ కంటిన్యూస్లీ వన్ టైం వచ్చి కూడా మొనటోనీ జరుగుతున్నాయి. దెన్ యూ థింక్ ఆన్ సిమిలర్ లైన్స్ ఆల్వేస్. ఒక కొత్త నోవల్ ఐడియా కోసం డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అట్లాగే ఉంది. మనం అంటే మీలాంటి ఆఫీసర్స్ ఆ ఐడియాతో మీరు చేస్తారు, పాజిటివ్ మైండ్తో చూస్తారు. కొత్త టీం వస్తే కొంచెం మొత్తం ఐడియాస్ వస్తాయి అని, రైట్, వెరీ మంచి ఐడియా. కానీ దాన్ని కాంట్రవర్సల్ చేయాలని కొంతమంది ఈ ఇష్యూని తీసుకొస్తుంటారు. దట్ ఐ కెనాట్ కమెంట్ మన ఆఫీసర్స్. ఈస్ట్ గోదావరి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చారు మీరు. నెక్స్ట్ గ్రూప్ మీరు ఎన్పిఏలో మీకు అవుట్డోర్ ట్రైనింగ్, అవుట్డోర్ కోర్సెస్, ఇండోర్తో పాటు చాలా నేర్పారు. అక్కడ మీకు ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్స్ అఫెన్స్, సైబర్ క్రైమ్, ఈ 3 ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రెడిషనల్ వైట్ కాలర్స్ పక్కకి వెళ్ళిపోయి సైబర్ క్రైమ్ అనేది నెక్స్ట్ జనరేషన్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈస్ట్ గోదావరి పబ్లిక్కి సైబర్ క్రైమ్లో పడకుండా వాళ్ళకి ఏమైనా మీరు జాగ్రత్తలు పెట్టేది? ఓటీపీ ఫ్రాడ్స్ అన్ని చాలా ఎక్కువ వస్తుంటాయి. డెఫినెట్లీ వాట్ ఎన్పిఏ టీచర్స్ మనకి ఒక బేసిక్ ట్రైనింగ్ విచ్ ఇస్ బికాజ్ మన భారతదేశంలో చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇక్కడ గుజరాత్ నుంచి మణిపూర్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇన్ 9 months or 11 months ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ టు డీల్ విత్ ఆల్ దస్ ప్రాబ్లమ్. సో ముఖ్యమైన ఏమేమి ప్రాబ్లమ్ అండ్ డెఫినెట్లీ ఎన్పిఏ ఆల్సో ప్రతి సంవత్సరంకి ఏమేమి జరుగుతున్నాయి దేశంలో, వాట్ ఆర్ ద న్యూ మేజర్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ సైబర్ క్రైమ్స్, అక్కడ పైన చాలా విభాగంగా దే విల్ ఫోకస్ ఆన్ ఇట్. Like Maoist issue, it is confined to only Andhra Pradesh, Telangana, central states like Chhattisgarh, Jharkhand. North East lo choose the terrorism or Jammu Kashmir lo. So atlage all those inputs are given to us. But detail ga further ga like the flood situation in East Godavari, we have to deal on the situation on the ground only. Because there is no pattern, no particular this thing. But the 2 సంవత్సరం నేను చూసాను, 2 రకాలకి ఫ్లడ్స్ వచ్చింది. ఒక సంవత్సరం భద్రాచలంకి వచ్చింది, ఒక సంవత్సరం దేవపట్నంకి వచ్చింది. సో definitely how the situation is based upon that, based on past experience and based on the present best available technology and tools. Okay. We have to use that. సైబర్ క్రైమ్ మీద మీరు జిల్లా పబ్లిక్ ఎలా అలర్ట్ చేస్తారు? సైబర్ క్రైమ్ డెఫినెట్లీ ఒక ఏరియా ఉంది ఫ్యూచర్లో, అక్కడ క్రైమ్ ఇంక్రీజ్ చాలా పాసిబిలిటీ ఉంది. ఎక్కడండి? ఇట్ ఈస్ ఓల్డ్ టైమ్లో చూస్తే సింపుల్ దొంగ పాకెట్ మార్ చూస్తే అట్లాగే ఇప్పుడు కాదు. బికాస్ సింప్లీ మొబైల్లో యూపీఐ దిస్ పాస్వర్డ్, ఓటీపీ పాస్వర్డ్ చూస్తే చాలా మంది ప్రాబ్లమ్ వస్తుంది. ఈస్ట్ గోదావరిలో సైబర్ క్రైమ్ కేసులు బుక్ అయ్యాయి? బుక్ వచ్చింది. వీ హ్యావ్ బుక్స్. అంటే టౌన్లోనే లేదంటే జిల్లా? టౌన్ ఇన్ ఇంటీరియర్ ఆల్సో బికాస్ నౌ ఇది ఫెసిలిటీ ఆఫ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈవెన్ స్మాల్ లైక్ రంపచోడవరం దే యూస్ టు డెలివర్. So in Chintur also they will deliver. So this kind of problem will come everywhere now because technology, wherever technology is there, wherever phone is availability there, because now even mobile phone has become like wallet only. These UPIs and all those things, it's very easy. And there also because people who are so little bit ignorant, don't understand it properly, and sometimes even tricked. Even bank fellows, they got tricked by these pranksters at times. And then they don't feel also like complaining because how people will take it. But definitely we encourage people to give complaints because at least there will be a way how we can deal with these criminals. And definitely we have to move towards the smarter policing towards that. అంటే ఎన్పిఏలో ట్రైనింగ్ ప్రజెంట్ ఉన్న సినారీకి సరిపోద్ది అంటారా? ఇంకా దాని ఎన్పిఏలో ట్రైనింగ్ ఇంకా అప్డేట్ అవ్వాలంటారా? డెఫినెట్లీ బికాజ్ మనకి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఉంటుంది. నేను చూస్తే ఇప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ phase 3 ట్రైనింగ్ నెక్స్ట్. మనలో ఒక కోర్స్ లైక్ స్పెషలైజ్డ్ కోర్స్ రిగార్డింగ్ ఫ్యూ థింగ్స్ ఎన్పిఏ డస్ ప్రొవైడ్ ఫర్ ద హోల్ ఇయర్. సో వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్. మన చీఫ్ ఆఫీస్ తరఫున రిక్వెస్ట్ అవుతుంది. వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ బెటర్ ఆస్పెక్ట్స్ ఇన్ దాట్. పబ్లిక్ ఇంకా పోలీస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు ఎందుకు వస్తున్నాయి? సరే, ఎక్స్పెక్టేషన్ ప్రజలకి కామన్గా ఉంది బికాజ్ వాట్ దే వాంట్ ఈస్ అ బేసిక్ సేఫ్ ఎన్వైరన్మెంట్ వేర్ దే కెన్ లివ్ దియర్ లైవ్లీహుడ్ పీస్ఫుల్లీ, ఫ్యామిలీ షుడ్ బీ హ్యాపీ, లేడీస్ షుడ్ బీ ఏబుల్ టు గో టు ఆఫీస్ అండ్ స్కూల్స్ కేర్ఫుల్లీ. These are basic minimum expectations of ప్రజలకి. These are not major కాదు, simple expectations. Then we are expecting and we are also trying as our best to cater to such needs. సార్, తూర్పుగోదావరిలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా మీరు బ్రేక్ చేశారు? ఆర్గనైజ్ క్రైమ్ ఎట్లా? అంటే మీకు ఎంత గతంలో ఆయిల్ ట్యాంకర్ చాలా ఇష్యూస్ ఉంది సముద్రంలో ఆయిల్ ట్యాంకర్. పార్ట్ టైంలో బికాస్ దే వర్ ఫ్యూ లూప్ హోల్స్ ఇక్కడ ఇన్ ద ఆర్గనైజేషన్, ఇన్ ద ఆయిల్ కంపెనీస్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ దాట్ దోస్ థింగ్స్ కుడ్ అకర్. బట్ ఇప్పుడు చూస్తే రకరకాలకి ఎగ్జాంపుల్ ఫాలో చేస్తే ఆయిల్ కంపెనీస్ ఆన్ దేర్ ఓన్ ఆల్సో హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టు స్పాట్ ద ప్రాబ్లమ్స్. అండ్ సిమిలర్లీ పోలీస్ తరఫున చిన్న దొంగతనాలు జరిగితే వీఆర్ ensuring that those also don't take place. Organized we could not see, but even some disorganized such small things, oil thefts and other things, we had dealt with a very heavy hand, and so that those problems are nipped in the bud itself. Okay. ఇంకా ఈస్ట్ గోదావరి నుంచి గ్రే హౌండ్స్
ఇక్కడ ఏ విధంగా ఉందండి మీకు బాగా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన గ్రేట్. ఈస్ట్ గోదావరి వచ్చిన తర్వాత ఈ గ్రే హౌండ్స్ ఒక ముఖ్యమైన ఛాలెంజింగ్ అగైన్ పోస్టింగ్ ఉంది. మొత్తం భారతదేశంలో చూస్తే మన వ్యాక్సిన్స్ ఆల్సో దే టీచర్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇక్కడ గ్రే హౌండ్లో చేసిన వారికి. సో ఇక్కడ చూస్తే మనకు చాలా ఆనందంగా వచ్చింది. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ ఆపరేషన్స్ హియర్ అండ్ గెటింగ్ గుడ్ సక్సెస్. ఎప్పుడులో చూస్తే చాలా మన వైజాగ్ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. దేర్ ఇస్ నో ఫియర్ టు పీపుల్ ఈవెన్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్. కంటిన్యూస్లీ అవర్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ సపోర్టింగ్. రకరకాల మంత్రాలు ఉన్నాం బికాస్ అగైన్ దీస్ ఆర్ ఆపరేషన్ డీటెయిల్స్ వీ కెనాట్ షేర్, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ క్వైట్ అన్ అప్పర్ హ్యాండ్ అండ్ డెఫినెట్లీ మావోయిజం ఈజ్ ఆన్ ద వెయిన్. అంటే అక్కడ ఆ మూమెంట్ లేకపోయినా సార్ రెగ్యులర్గా వీళ్ళకి మంత్రున్న రెగ్యులర్ మూమెంట్ ఉంది టు ఇన్ష్యూర్ దట్ గవర్నమెంట్ ఇస్ దట్ ఫ్రమ్ దేర్ సైడ్ ద మూమెంట్ ఇస్ రిడ్యూస్డ్. సార్ ఫైనల్గా నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? నెక్స్ట్ వాళ్ళకి మన తరఫున ఈ ముఖ్యమైన దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇట్స్ వెరీ రిసోర్స్ఫుల్ డిపార్ట్మెంట్. సమ్టైమ్స్ ఈవెన్ ద ప్రేయర్స్ విచ్ పీపుల్ ఆఫర్ టు గాడ్ సిమిలర్లీ పోలీస్ స్టేషన్తో వెళ్తే బికాజ్ అల్టిమేట్లీ ఒక డెస్పరేషన్ సిచ్యువేషన్లో వస్తే మన దగ్గర వస్తున్నారు పబ్లిక్ ప్రజలకి. ఆ టైం డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ హెల్ప్ఫుల్. అట్లీస్ట్ వీ హ్యావ్ టు బీ కార్డియల్. మన దగ్గర నుంచి వస్తే ఇమీడియట్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి, ఒక స్మైల్ ఇవ్వండి. అవర్ సీఎం గారు యూస్ టు టెల్ ఈ ఒక స్మైల్ చూస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వీ హెస్ రిడ్యూస్. అట్లీస్ట్ సంబడీ ఈజ్ లిస్నింగ్ టు మై ప్రాబ్లమ్. ఒకసారి వినిన తర్వాత కొంచెం ట్రై చేయాలి అండ్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వబుల్. ఒక మాట మన తరఫున చెప్తాను, స్మాల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ నేబర్స్, బిట్వీన్ ఫ్యామిలీ, ఇఫ్ వీ టాక్ నైస్లీ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ అల్టిమేట్లీ గో. బట్ ఎట్ సేమ్ టైమ్ offenders, robbers, cyber criminals, we should create a deterrence in them so that they don't create such problems among fear on the public. Public మంచిగా వాతావరణంలో పీస్ఫుల్గా ప్రశాంతంగా దే కెన్ లివ్ దేర్ లైఫ్ పీస్ఫుల్లీ, ఎక్సర్సైజ్ దేర్ డెమోక్రటిక్ రైట్స్ ఫ్రీలీ. అట్లాగే మన బాధ్యత ఉంది. డెఫినెట్లీ దట్ టైమ్ వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రిక్ట్, వెరీ ఫర్మ్. సమ్టైమ్స్ మేబీ పీపుల్ మై థింక్ ఇట్స్ ఆల్సో బ్యాడ్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ సో దట్ సొసైటీ ఈజ్ అ పీస్ఫుల్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ సార్. మీ గోల్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించారు ఫస్ట్ డిస్ట్రిక్ట్లోని. పబ్లిక్ ఇంకా రీచ్ అవ్వాలనుకుంటున్నారా, లేదు ఆర్గనైజ్ టైం బ్రేక్ చేయాలనుకుంటున్నారా? మీకు ఒక గోల్ ఉంటుందా? గోల్ ఏం చేద్దాం? అందరూ ఐటమ్స్ ముఖ్యమైన ఉంది. అల్టిమేట్లీ ఫైనల్ డెసిజన్ ఈజ్ ప్రజలకి సేవ. ప్రజలు షుడ్ బీ హ్యాపీ, దే షుడ్ బీ ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ. అయితే సంబంధంలో ఆల్ అదర్ థింగ్స్ ఆర్ ఓన్లీ ఆబ్జెక్టివ్స్ టు రీచ్ దట్ ఆబ్జెక్టివ్. అదర్ మిషన్స్ టు డీల్ విత్ సైబర్ క్రైమ్స్, టు ఇంప్రూవ్ బేసిక్ పోలీసింగ్, టు విజిట్ police stations, to motivate Sibandiki and to ensure senior officers understand the situation better. These are all devices to ensure the ultimate objective. ప్రజలకి సేవ చేయడమే తన లక్ష్యం అంటున్నారు నయీం అస్సామి గారు. జమ్మూ కాశ్మీర్లో పుట్టిన, ఢిల్లీలో చదువుకున్న, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఇక్కడ ప్రజల మనోభావాలని, ప్రజలకు మనసును గెలుచుకున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 సంవత్సరాలు, రంపచోడవరం 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా కుర్రాడగా ఆయనకు ఒక ముద్ర పడింది. తూర్పుగోదావరి ప్రజలు ఇప్పుడు కూడా నయీం అనే వ్యక్తి మావాడే అని ఇలాగా ఆయన ముద్ర వేయించుకున్నారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు బాధలతో వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మర్యాదగా మాట్లాడితే చాలు, సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంటూ తన సిబ్బందితో పాటు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా పోలీస్ అనగానే అది మజిల్ పవర్ కాదు, మైండ్ పవర్ అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది వారం నయీం అస్సామి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, Subscribe iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.